ఓకే వాడు నిన్నేం చేయలేదు కదా? నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళు నన్నేతో చేస్తారని టాస్క్ ఒప్పుకుంటావా? నువ్వు చేసిన దానికంటే ఇదే ఎక్కువ కాతారా. ఇప్పుడు వచ్చేసా కదా, రిలాక్స్ అవ్వు ప్లీజ్. ఓకే సిద్ధు, నా గురించి ఆలోచించుకో. జస్ట్ క్విట్ ద గేమ్ ప్లీజ్. లేతారా, నేను ఈ గేమ్ ఆడతాను, కానీ వాడు అనుకుంటున్నట్టు కాదు, నేను అనుకుంటున్నట్టు. ఈ గేమ్కి ముగింపు ఏంటో నేను ఇస్తాను. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? వాడేదో పెద్దగా ప్లాన్ చేశాడు తారా. ముందు అది కనుక్కుంటాను. అంటే ఏం చేద్దామని? సిద్ధు, నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటి? నాకు ఒక సైకలాజికల్ ఇష్యూ ఉంది. యునో, ద గోస్ట్ ఫ్రమ్ ది పాస్ట్. దానికి మెడికేషన్స్ కూడా వాడుతున్నాను. ఇప్పుడు బియర్ తాగాను కదా, టాబ్లెట్స్ వేసుకోవచ్చా లేదా అని డాక్టర్కి మెసేజ్ చేశాను. ఓ అదా, నేను నీ బ్యాగ్లో వెతుకుతున్నప్పుడు చూశాను. ఇట్స్ ఓకే. So, what's haunting you the most? నా పాస్ట్ డాక్టర్. సంజయ్, నా ఫ్రెండ్ ఒకడు బైక్ కొన్నాడు. ఒక 1 వీక్ తర్వాత కలిస్తే వాడికి యాక్సిడెంట్ అయింది. ఎలా అయిందరా అని అడిగితే మిర్రర్లో వెనక ట్రాఫిక్ చెక్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ముందు గుద్దేశాడంట. ఓ షిట్. అంటే ఇప్పుడు మనం పాస్ట్ని చూడకూడదు అంటున్నారా? చూడాలి, కానీ దాన్ని మాత్రమే చూస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేం. ఎస్ డాక్టర్, అర్థమైంది. వెరీ హెల్ప్ఫుల్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్ సంజయ్. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. Sit down. Yes. How may I help you? మీకు తారా వల్లభనేని అనే అమ్మాయి తెలుసా? Miss Tara నా పేషెంట్. పేషెంటా? ఎందుకు? Before I tell you anything, మీరెవరు? మిస్ తారా మీకేమవుతుంది? ఐమ్ సిద్ధు. ఐమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్. వి ఆర్ టుగెదర్. Strange. She tells me everything. But she never spoke about being in love with anyone. అయినా మా పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు చెప్పాలి? Listen, Mr. Sidhu. I am bound by confidentiality. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే it's better you come along with Miss Tara. బట్ Next time, please fix an appointment. You may leave now.
సిద్ధు వచ్చాడు. వాట్? ఇక్కడికా? ఎస్, నేను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడంటే ఈస్ గెటింగ్ క్లోజర్. సో వాడికి మన గురించి ఇంకా తెలిసే లోపు వాడిని మనమే ఫినిష్ చేయాలి. అండ్ అది నువ్వు ఒక్కదానివే చేయగలవు. ఏంటి చేయలేవా? వాడిని అబ్జర్వ్ చేయమని పంపిస్తే నువ్వు నిజంగానే లవ్లో పడ్డావు. లవ్? ఎస్, ఐ కెన్ లవ్ హిమ్. అండ్ యు ఆర్ అ సైకోపాత్. నాకు సిద్ధుని ట్రీట్ చేయడానికని చెప్పి ఇప్పుడు వాడిని చంపమంటారా? ఐ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ యు ఎనీమోర్. నేను సిద్ధుకి మొత్తం చెప్పేస్తా, అదే అందరికి మంచిది. ఒక్కటి గుర్తుపెట్టుకో డాక్టర్, నెవర్ ప్లే విత్ పీపుల్స్ ఎమోషన్స్. సార్, తారా మొత్తం నిజం చెప్పేస్తే వోంట్ వి గెట్ ఇన్ టు ట్రబుల్? ఎవ్రీ రియాక్షన్ లీడ్స్ టు అ న్యూ ప్లాన్. వెళ్ళి మొత్తం చెప్పని. She tells me everything, but she never spoke about being in love with anyone. సిద్ధు, సిద్ధు, ఏమైంది సిద్ధు? ఆ బ్లడ్ ఏంటి? చెప్తా గానీ ముందు ఆ టేబుల్ మీద వైట్ బ్యాగ్ ఒకటి ఉంది, అది తీసుకురా. ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది అనుకుంటే ఏంటది? నీకే గిఫ్ట్. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి? ఇన్ని రోజులు నువ్వు చేసిన యాక్టింగ్కి, నీ పర్ఫార్మెన్స్కి ఇది కూడా తక్కువే. ఆస్కార్ ఇవ్వాలి. ఏం జరిగింది? అర్థమయ్యేటట్టు చెప్పు. పాయింట్ నెంబర్ 1, ఈ గేమ్ గురించి నేను నీకు చెప్పుకుండానే తెలిసింది. పాయింట్ నెంబర్ 2, ఆ బాక్స్ హౌస్ అడ్రస్ నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచే వెళ్ళింది. పాయింట్ నెంబర్ 3, అర్జున్ గోస్వామి గారిని చెప్పాను, అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని చేశాను. నా పక్కనే ఉంటూ నన్ను లవ్ చేశాను నమ్మించి చాలా బాగా మోసం చేశావే. వా వా, నేను చెప్పేది వినిసదు ప్లీజ్. ఇంకా చాలు. నన్ను జెన్యున్గా లవ్ చేసావు అనుకున్నా. నీకు ఈ గేమ్కి ఏంటి సంబంధం? నా ఇన్సెక్యూరిటీస్, నా వీక్నెస్ తోటి ఎందుకు ఆడుకుంటున్నారు? నాకు నిన్ను చంపేంత కోపంగా ఉంది. Get away from me! ఎందుకు నా జీతంతో ఆడుకుంటున్నారు? అసలు మీకేం కావాలి? ఇదంతా దేనికోసం చేపిస్తున్నారు చెప్పు.
ఇదంతా ఎవరు చేయిస్తారో చెప్పు చెప్పు. ఇదంతా చేస్తుంది మీ అమ్మ. So what next? దిస్ ఇస్ ద ఫైనల్ లెవెల్. వాడే మన దగ్గరికి వస్తాడు. కీప్ వాచింగ్. డెఫినెట్గా నేనైతే చంపను, ఎందుకంటే ఇదంతా దేనికోసం చేస్తున్నారు నాకు తెలియాలి. బేబీ, ఏయ్, ఎవడే బేబీ? నీ అబ్బా కాల్చిపోతూ చెప్తా. ఇదంతా సైకియాట్రిస్ట్ మదన్ మోహన్ ప్లాన్ చేశాడు. సాలా, వాట్? నువ్వు కూడా వాడి పేషెంట్ సిద్ధు. స్టూడెంట్. నేను మార్చడానికి నన్ను పంపాడు. నేను పేషెంట్ ఏంటి? నీకు ఇదంతా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనే భయంతోనే చెప్పలేదు. నేను ఎన్ని అబద్ధాలు ఆడినా నీ మీద నా ప్రేమ మాత్రం నిజం. బిలీవ్ మీ సిద్ధు, ప్లీజ్.